నిన్నటి వరకు ఎమ్మెల్యే టికెట్ విషయంలో జరిగిన గొడవ ఇప్పుడు ప్రోటోకాల్కు టర్న్ తీసుకుంది. ఎమ్మెల్యే పదవీ కాలం ఉండగానే మరో నేతని తీసుకొచ్చి అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్న అధికార పార్టీకి ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. అధికారిక హోదాలో ఆ ఎమ్మెల్యే అభ్యర్థి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండగా తాజాగా ఆయన పదవి మరొకరికిచ్చారు. మరి ఇప్పుడు ఆయన ఏ హోదాలో పాల్గొంటారో అన్న చర్చ సాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో టికెట్ మార్పు అంశం కొత్త సమస్యలకు దారితీస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో రోజురోజుకి ముదిరి పాకాన పడుతోంది. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఈ వార్ పీక్ స్టేజ్కు చేరింది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని కాదని నియోజకవర్గ సమన్వయకర్తగా ఏపీఐఏసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డికి బాధ్యతలు అప్పచెప్పారు. అధిష్టానంపై అలకబోని మొదట్లో విమర్శలు చేశారు. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. కానీ కెలికి మరీ సమస్యలు తెచ్చుకున్నారు మెట్టు గోవిందరెడ్డి. ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్న అధికారిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే హోదాలో కాపు రామచంద్రారెడ్డి పాల్గొంటున్నారు. ఏపీఐఏసీ చైర్మన్ హోదాలో మెట్టు గోవిందరెడ్డి కూడా ఆ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు ఇద్దరికీ ఉంటుంది. కానీ ఏ కార్యక్రమం జరిగినా కాపు రామచంద్రారెడ్డిని టార్గెట్ చేసే విధంగా మెట్టు వర్గీయులు వ్యవహరిస్తున్నారు. మెట్టు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించేలా స్థానికంగా ఉన్న అధికారులు, వైసీపీ నాయకులు ప్లాన్ చేస్తున్నారు. ఆసరా ఉత్సవాల్లో కాపు రామచంద్రారెడ్డి, మెట్టు గోవిందరెడ్డి ఇద్దరూ ఒకే స్టేజీపై మాటల యుద్ధానికి దిగారు. ఇల్లు అరకగానే పండుగ కాదంటూ కాపు రామచంద్రారెడ్డి అంటే మెట్టు గోవిందరెడ్డి ఇలాంటివి చాలా చూశామంటూ వార్నింగ్లు ఇచ్చుకున్నారు. కనేకల్లో జరిగిన మీటింగ్లో కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతుండగా కరెంటు పోయింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేశారంటూ కాపు ఫైర్ అయ్యారు. అదే సమయంలో మెట్టు గోవిందరెడ్డికి అనుకూలంగా నినాదాలు చేయడంతో సమావేశం గందరగోళంగా మారింది. ఇదే సందర్భంలో కాపు రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అధిష్టానం పెద్దలు తనతో సంప్రదింపులు చేస్తున్నారని, ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చు అంటూ బాంబు పేల్చారు. ఇక ఇప్పుడు ప్రోటోకాల్ వివాదం వచ్చింది. ఏపీఐఏసీ చైర్మన్ హోదాలో మెట్టు గోవిందరెడ్డి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కానీ 2 రోజుల క్రితం ఏపీఐఏసీ చైర్మన్ పదవి మరొకరికి అప్పచెప్పారు. దీంతో ఆయనకు ఎలాంటి అధికారిక హోదా లేదు. ఇప్పుడు ఏ హోదాలో ఆయన నియోజకవర్గంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని టీడీపీ నాయకుల ప్రశ్న. ఇద్దరి మధ్య ఉన్న వర్గ విభేదాలను టీడీపీ నాయకులు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటి వరకు కాపు రామచంద్రారెడ్డిని రెచ్చగొట్టిన మెట్టు వర్గీయులు ఇప్పుడు ఏం చేస్తారన్నది హాట్ టాపిక్గా మారింది.